కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మిగతా నాయకులందరికీ కూడా, మీడియా వాళ్ళకందరికీ కూడా నాయకులు నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి కారణం ఏమంటే, మనం జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు మనల్ని తిరస్కరించారు. మనం దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలని మనం ఆస్వాదించాల. గత 5 సంవత్సరాల్లో మనకి ప్రజలంతా కూడా కలిసి అత్యధికంగా 151 సీట్లు ఇచ్చి పట్టాభిషేకం చేశారు. పలమనేరులో కూడా శాసనసభ్యుల్ని 32,000 వైసీపీ ఓట్లతో గెలిపించారు. అయినా అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా మన పలమనేరు నియోజకవర్గంలో కాకుండా మన పలమనేరు రూరల్ మండలంలో ఈ విష సంస్కృతిని ఎక్కడైనా చేశామా? కానీ మన ఓటమికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు. ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో, ఉద్యోగస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎస్గా ఎన్నుకున్నారు నీరవ్ కుమార్ గారు. నీరవ్ కుమార్ గారి సలహాలు విని మన ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు ఉద్యోగస్తుల్ని మనం కాపాడుకొని ఉండింటే ఈరోజు ఉద్యోగస్తుల ఓట్లు, వాళ్ళ కుటుంబాల ఓట్లతో మనకు 40% ఓట్లు వచ్చాయి. మనకేమో ఆశమాయిషిగా రావడం లేదు. ముగ్గురు కలిసి కూటమి వస్తే కూడా మనకు 40% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి మనకి 6%, సుమారు 6% ఓట్లతో మనం ఓడిపోయాం. కానీ మనం అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని రెస్ట్ ఇచ్చారు. మేము ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తాం. ఇప్పుడు గెలిచినటువంటి వారందరికీ కూడా మనం మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళని కూడా మనం స్వాగతిస్తాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో, ఎవరైతే మంత్రులు ఉంటారో, ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం. కానీ నిన్న జరిగినటువంటి పరిణామం అందరూ కూడా గమనించాలా. కొలమాసనపల్లి పంచాయతీలో కొలమాసనపల్లి 1 సచివాలయం పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. గెలిచి ఇంకా 4 రోజులు కాల, 4 రోజులకే ఈ విష సంస్కృతిని మీరు అంటూ ఉంటారు. ముందు ఎక్కడో ఎవడో తప్పు చేస్తే రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది, కడప సంస్కృతి వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని ఏ సంస్కృతి అని చెప్పాలా, ఎవరు రాజ్యాంగం అని చెప్పాలా? దీన్ని ప్రజలందరూ గమనించాలి. మేము వాళ్ళని కూడా దూషించడం లేదు. ఎందుకంటే వారు ఇలాంటివి చేస్తేనే ప్రజల్లో మా పార్టీ వైపు తిరుగుతారు. మా పార్టీ మళ్ళా కూడా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఒక సర్పంచ్, ఎస్సీ సర్పంచ్, ఈ రూరల్ మండలంలో పెద్ద పంచాయతీ, ఇప్పుడు ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వారి ఫోటోని ప్రతి ఆఫీసుకి పౌర సరఫరా శాఖ వాళ్ళు సప్లై చేస్తారు. ప్రతి ఆఫీసులో ఎవరు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో పెట్టుకుంటారు. మేము వద్దన్నదే. ఇక్కడ ఎవరైతే లోకల్ శాసనసభ్యులు ఉన్నారో అమర్నాథ్ రెడ్డి గారి ఫోటోని ఆఫీసుకి ఇస్తారు. మీరు పెట్టుకోండి, మేము వద్దన్నదే. కనీసం మీరు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆ సెక్రటరీలు ఉన్నారు, ఆ సెక్రటరీలకు చెప్తే ఆ సెక్రటరీలు ఆ ఫోటోలు తీసేస్తారు. అవును తెచ్చి కాల్చినంత మాత్రం మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా? సామాన్య ప్రజలందరూ కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని వర్గాలు మీకు పనిచేసినా వేశారు. మీకు మేము కూడా దాన్ని కాన్సెప్ట్ చెప్తా ఉన్నాం, కాదన్నది. కానీ ఈ విష సంస్కృతిని వదలండి, కక్ష సాధింపుల్ని వదలండి. నిన్న వికోటాలో ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు.
ఒక నాయకుడు మాట్లాడాడు, మనకు ప్రజలు అధికారం ఇచ్చారు, మన ప్రజలకు మంచి చేస్తే ఇంకా కూడా మనల్ని ఆశీర్వదిస్తారు, కక్ష సాధింపు చర్యలు వద్దు, మనం ఇలాంటివి చేయకూడదు. అలాంటి నాయకులు మీరు ఆదర్శంగా తీసుకోండి. మీ పార్టీ వాళ్ళు మాట్లాడింది ఇది. అంతేగాని ఈడేమో మేమేమన్నా గాంధీ మహాత్ములు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఒక చెంప పడితే ఇంకో చెంప చూపించాక ఎవరు రెడీగా లేరు. కాకపోతే అధికారం వచ్చిన వ్యామోహంలో మీరు చేస్తూ ఉన్నారు. మేము కూడా మా కార్యకర్తలకి నాయకులకు ఒకటే చెప్తూ ఉంటాం, మనం సమయం పాటిస్తాము, మనము ఎవరి మీదకి పోయేది వద్దు. 6 నెలలు చూస్తాం, 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తారో చేయరో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మనకు రెస్ట్ ఇచ్చారు, మనం రెస్ట్లో ఉందామని చెప్పాం. కాబట్టి ఈ సంస్కృతిని ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా తీవ్రంగా ఖండించాలా. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే ఇప్పుడు నువ్వు 2 కొడితే మేము 1 కొట్టాల్సి వస్తుంది. లేదా కేసులు అంటారు, కేసులు పెడితే ఇద్దరికి కేసులు పెట్టాలే కానీ ఒకరికి కేసులు పెట్టేదని చట్టమే సుట్టం కాదు. మేము 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టారు. కాబట్టి మీరు చూసుకోండి. కాబట్టి దీన్ని వదిలేసి అందరూ కూడా ఐకమత్యంగా ఉంటే మీకు మంచిది, మాకు మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనము అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరెన్నికైనా ప్రజాప్రతినిధి అవుతారు. అలాంటప్పుడు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. ఎన్నికైనప్పుడు ఒకరినొకరు కక్ష సాధింపుల చర్యగా గెలిచిన వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళని కొట్టుకుంటా కానీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసుకుంటా కానీ పోతే ఇది ఎంతవరకు సంబంధించింది? గెలిచిన వ్యక్తి 4 పర్యాయాలు 5 పర్యాయాలు శాసనసభ్యునాడు కదా, అతను కూడా ఇతను ప్రజల్ని పరిపాలించేదే కదా ఎమ్మెల్యే అయినాడు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు సమన్వయం పాటించాలా, మీరు గెలిచిన వాళ్ళు మంచి చేయాలా, మీరు ఏమేమి హామీలు ఇచ్చినా ప్రజలకు చేయించాలనే భావన ఉండాలి. కానీ ఈ విధంగా ఆఫీసులు దారి కొట్టడం, వాడు ఎవడో జేసీబీ గాలి పెట్టడం, వాడు అంగుళ్ళు వాడు ఎవడో మార్వాడి షర్ట్ వచ్చి అంగిళ్ళు పెరికేయడం, ఇదంతా పెట్టుకునే సభ్యత కాదు. కాబట్టి గెలిచిన వాళ్ళు కూడా ప్రజలు సహకరించి ప్రజల యొక్క మన్నను వాళ్ళు ఏ అభిప్రాయం పెట్టి మిమ్మల్ని గెలిపించారో అవన్నీ తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన న్యాయం చేసి దాంట్లో మీ యొక్క ప్రభావం చూపించాలి. కానీ ఈ విధంగా దాడులు చేయడం, ఈ విధంగా ప్రతి ఒక్కరిని హింస పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మేము కూడా మా సమన్వయం ఎంతవరకు పాటిస్తామంటే పాటిస్తాం. గొడవలకి రచ్చలకు మేమేమి వెనుకపోయేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు ఆనందంలో ఉన్నారు కాబట్టి కొంతకాలం జరగని మా కార్యకర్తలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు సమన్వయం పాటించండి. ఏదైనా విషయం జరిగితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని పోలీస్ స్టేషన్ల పరిధిలో కానీ కలెక్టర్ పరిధిలో కానీ ఎస్పీ పరిధిలో కానీ ఫేస్ చేస్తాం. అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే మేము కూడా గొడవలు తిరగడమో లేదు ధర్నాలు చేయడమో రోడ్డు మీద బయటగించడం ఏదో జరుగుతాం అని మా కార్యకర్తలకి పూర్తిగా సమన్వయం పాటించమని చెప్తా ఉన్నాం. మేము మరీ గౌతమ బుద్ధులు గాంధీ మహాత్ములు కాదు. మాకు కూడా ఒంటో శక్తి భగవంతుడు ఇచ్చాడు, ఒంటో రక్తం. అదేంటో అనేది కూడా రాబోయే రోజుల్లో చూద్దరు. కానీ కాబట్టి తెలుగుదేశం గెలిచిన తెలుగుదేశం మన శ్రేణులు కలిపి చెప్పేది ఏమంటే మనము ప్రజల కోసమే నాయకులైనాం, ప్రజలు పరిపాలించే నాయకులైనారు. మన సమయం పాటించి అందరితో చక్కగా జీవనం గడుపుకోవాలి. కానీ గ్రామాల్లో ఒకరికొకరు విరోధాలు పెంచుకోవద్దని నా మనవి. ఈ విషయాన్ని వాళ్ళు బాగా గమనించి దీన్ని దృష్టి తీసుకొని శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి అయితే కూడా దీన్ని సర్దుబాటు చేయాల్సింది మనం కోరుకుంటాం. ధన్యవాదాలు. నమస్కారాలు. మిత్రుడు చెప్పినట్టు నిన్న వనవాసనపల్లి నందు జరిగిన దాడి, అందున ఒక ఎస్సీ సర్పంచ్గా ఉన్న చోట ఆయన ఏమి ఎదిరించే శక్తి లేనివాడు, మీకు ఏదైనా జవాబుదారీతనంగా కూడా మాట్లాడే శక్తి కూడా శక్తిహీనుడు. అలాంటి చోట ఇలాంటి దాడులకు కార్యకర్తలు పురిగొల్పడం చేయడం అనేది ఇది అంత సమంజసమైన చర్యగా ఒప్పుకోబడదు. ఇక మిత్రులు చెప్పినట్టు అమితోత్సాహంతో ఈరోజు గెలుపు పాటలో అమితోత్సాహంతో టీడీపీ కార్యకర్తలు ఉండవచ్చును. మేము కూడా ఈ సంవత్సరాలప్పుడు అదేవిధంగా అమిత ఉత్సాహాన్ని ప్రదర్శించడం లేదు. ఎక్కడా కూడా మేమైతే ఎవరిపైనా కూడా దాడులకైతే పురిగొల్పి ఎక్కడా కూడా దాడులకైతే మేమైతే ఎక్కడా ప్రోత్సహించిన దాఖలాలు అయితే లేవు. అలాంటి చర్యలు అయితే మా దగ్గర అస్సలు ఉండవు. ఇలాంటి చర్యలు
ఇంకొక వాడు జరగకూడదని ఖండిస్తూ విరమిస్తున్నాను. చెప్పినా మీకు రిపోర్ట్ చేయండి పదం పోలీస్ స్టేషన్కి అలా పదం మాట్లాడు అక్కడే మాట్లాడు కట్టాడు ఏమా సైలెన్స్ కావాలంటే పత్రికే విలేకరులకి నమస్కారాలు. నా పేరు మనోజ్ రెడ్డి, బ్రహ్మానం పంచాయతీ. నిన్న తెలిసినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం తెలిసినప్పటి నుంచి కూడా కానీ మా పంచాయతీలో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ చూసినా దాడులు చేస్తున్నారు. ఇది మంచి వాతావరణం కాదు, మంచి పరిస్థితులు కాదు. ఎందుకంటే మీరు గెలిచారు, ప్రజలకు సేవ చేయడానికి మీరు గెలిచారు. ప్రజల మీదకి దాడులు చేయడానికి కాదనేసి మీకు తెలియజేస్తున్నాము. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈసారి మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ మేము కూడా అధికారంలోకి మళ్ళీ వస్తాము. కాబట్టి మీరు దీన్ని గుర్తించుకునేసి ప్రజలకు సేవ మాత్రమే చేయండి. మా మీద దాడులు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీకందరూ కూడా కానీ ఇది మంచి పద్ధతి కాదనేసి ఖండిస్తున్నాను.